రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆరోపించారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎఫ్జే గార్డెన్లో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రానికి ఈ టైంలో యూరియా కావాలి. ఆ వచ్చిన కోటను మనకు పెడతారు. అంతకుముందు మన కోట ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది, మన పంట మంది కాదు. ఇలా పంజాబ్ కన్నా మనం ఎక్కువ తీసుకుంటాం. పంజాబ్ కన్నా మనం ధాన్యం ఎక్కువ. దాని ముందు సోపుతో అధికారులు చేసిన పని లేదు. అరే పోయిన సంవత్సరం ఎట్లా తెచ్చినా యూరియా గట్ల తీసుకురావాలి పంపించి అధికారమే తీసుకొస్తారు కదా. కానీ 2023 వరకు నేను అధికారంలో ఉన్నప్పుడు మరి వస్తూనే ఉన్నది కదా యూరియా. అంటే షార్టేజ్ 100 బస్తాలు యూరియాను అన్ని రాష్ట్రాలు పంచాలి. మన రాష్ట్రం ముందే అలర్ట్ అయితే తెచ్చుకొని గోడౌన్లలో బఫర్ స్టాక్ పెట్టి ఏం మనం చేసిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు వచ్చిన ట్రాక్లు వచ్చినట్టు ఇక్కడికి వస్తాను. అప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం. మే జూన్ అని మనం బఫర్ స్టాక్ ఆలోచన లేదు. ఇప్పటికైనా వచ్చే సంవత్సరాలు సర్దుకొని ముందు తెచ్చుకుంటే తప్ప ఎవడో గొప్పతనం చేసి గవర్నమెంట్ కంట్రోల్ తీసుకునేది, సొసైటీ ద్వారా ఇచ్చేది, ఆగ్రోస్ ద్వారా ఇచ్చేది, మార్కెట్ ద్వారా ఇచ్చేది. మరి ఇవన్నీ చేసినప్పుడు మనం పెట్టుకొని ఇచ్చిన దాన్ని సరే అది ఒకటి అంటే వాళ్ళు ఆపేది. కరెంట్ ఎవడు ఆపిండి? కరెంట్ ఎవడు ఆపుతారు? బ్రహ్మదేవుడు ఆపింది, లేదంటే బీజేపీ కూడా ఆపింది. కేసీఆర్ ఉన్న 5 నెలలకే కరెంట్ 24 గంటలు ఇచ్చింది వాస్తవం కాదు. ఇచ్చిందా లేదా? ఇచ్చింది. మరి ఇప్పుడు కేసీఆర్ దిగిపోగానే కరెంట్ పోద్దా? ఇది శాతగాని తనం అంటుంది. పైసలు పెట్టి కొనేదా యూరియా ఏమన్నా? నువ్వు తెచ్చి ఇక్కడ పెడితే రైతులు డబ్బులు కట్టి తీసుకుపోతాను. అక్కడ కూడా మనం డబ్బులు కట్టేది లేదు. ఈ ప్రభుత్వం ఒక లేఖ ఇస్తుంది, యూరియా వస్తుంది, మనం ఇమ్మీడియట్గా డబ్బులు కట్టుకుంటాను, యూరియా తీసుకుంటాం. దీనికి నీకు ఎందుకు ఇంత కష్టమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ రైతులు ఇంత గోసండి, ఇంత అరగరవరం అంటున్నారు. నిన్న పరకాల కూడా రోడ్డు మీద ఎక్కింది. ఇలా ఈ ప్రాంత వాసులు అందరూ కూడా చూడాలి. యూరియా ఇవ్వడానికి లేని ఆలోచన లేని ముఖ్యమంత్రి మళ్ళీ యూరియా స్టాక్ ఉన్నదంటాడు. మా బీఆర్ఎస్లు రెచ్చగొట్టి, బీజేపీలు రెచ్చగొట్టి పంపుతానంటాడు. రెచ్చగొట్టి వచ్చిందా ఇవాళ మేము నచ్చిన మన రోడ్డు మీద ఇవాళ రెచ్చగొట్టి అంటే ఎంతమంది వస్తారో చూస్తూ. మరి మేము రెచ్చగొట్టదలుచుకుంటే ఊళ్ళో వచ్చి పరకాలు చేరుతాయి. మేము ప్రజలకు అవగాహన కల్పించాం అంతే తప్ప ఈరోజు ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. కాళేశ్వరం నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నావు? కంపెనీడే కడతా అంటున్నాడు, నేను ఫ్రీగా కడతా అంటున్నాడు, వాడిని కట్టనిస్తలేడు. ఒక కమిటీ అనేసాడు. ఏం కమిటీ అంటే కమిటీ ఏం నిర్ధారణ చేసింది? 5 కోట్ల 6 కోట్ల ఇలా మాకు లెక్క దొరుకుతలేదు, మిగతా అంతా కరెక్టే ఉంది అన్నారు. అసలు నీకు కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి ఇక్కడికక్కడికి తిరగానికే నీ మంత్రులకు ఈ కమిటీషన్లు తిరగడానికి 3.5 కోట్లు 4 కోట్ల ఫ్లైట్ ఖర్చులు అయినాయట. హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు ఇవే అయినాయట. మరి నువ్వు చేసేది ఏంటి, పీకేది ఏందని అడుగుతా ఉన్నాను.